ఇండియాలో అన్నిటికన్నా ఎక్కువ మార్కెట్ షేర్ ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీని బీట్ చేసిన మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది? ఒక సినిమా తీద్దామన్న ఆలోచన నుండి ఆ సినిమా థియేటర్కి వెళ్ళేదాకా దాని ప్రయాణం ఎలా ఉంటుంది? ఒక మూవీ ఫినిష్ అయ్యే ముందు 4 మెయిన్ స్టేజెస్ దాటుతుంది. డెవలప్మెంట్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. డెవలప్మెంట్ ఈ స్టేజ్లో స్టోరీ, స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ రెడీ చేస్తారు. ప్రీ ప్రొడక్షన్లో మూవీ క్యాస్ట్ అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ డిసైడ్ చేస్తారు. ప్రొడక్షన్ క్రూని హైర్ చేసుకుంటారు. షూటింగ్ ఎక్విప్మెంట్ అరేంజ్ చేసుకుంటారు. షూటింగ్ లొకేషన్స్ ఫైనలైజ్ చేసి కావాల్సిన పర్మిట్స్ తెచ్చుకుంటారు. ఈ మూవీ టీం వాళ్ళందరికీ ట్రావెల్ అండ్ అకామిడేషన్ అరేంజ్ చేస్తారు. ఇన్సూరెన్సెస్ అరేంజ్ చేసుకుంటారు. ఒక ప్రాపర్ ప్లాన్డ్ స్కెడ్యూల్ రెడీ చేస్తారు. ప్రొడక్షన్ స్టేజ్లో ప్రీ ప్రొడక్షన్ స్కెడ్యూల్ ప్రకారంగా యాక్చువల్ మూవీ షూటింగ్ జరుగుతుంది. ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఏ ఒక్క యాక్టర్ స్కెడ్యూల్ డిస్టర్బ్ అయినా ఆ మూవీకి చాలా అడిషనల్ ఎక్స్పెన్సెస్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఈ ఫైనల్ స్టేజ్ పోస్ట్ ప్రొడక్షన్లో వీడియో ఎడిటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, మల్టిపుల్ క్లిప్స్ కంపైల్ చేసి ఒక ప్రాపర్ అవుట్పుట్ పట్టుకొస్తారు. ఇలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఒక మూవీ రెడీ అవ్వాలంటే లో బడ్జెట్ మూవీస్ని పక్కకి పెడితే ఆన్ అన్ యావరేజ్ 30 to 50 crores ఖర్చు వస్తుంది. ఇంత ఖర్చు ఒక్కలే భరించాలంటే చాలా కష్టం. అందుకే ప్రొడక్షన్ హౌసెస్ మూవీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రొడక్షన్ హౌసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్, ఇలా చాలా ఉన్నాయి. ఈ ప్రొడక్షన్ హౌసెస్ ఒక కంపెనీ లాగా ఆపరేట్ చేస్తాయి. ఒక మూవీ మొత్తానికి సింగిల్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ప్రొడ్యూసర్ అంటారు. కొన్ని హై బడ్జెట్ మూవీస్ని మల్టిపుల్ ప్రొడక్షన్ కంపెనీస్ లేదా ఒక ప్రొడ్యూసర్ అండ్ ప్రొడక్షన్ కంపెనీస్ కలిపి ప్రొడ్యూస్ చేస్తారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆచార్య మూవీని కొణితెల ప్రొడక్షన్ కంపెనీ అండ్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేశారు. ప్రతి మూవీకి డైరెక్టర్ అన్ని స్టేజెస్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఒక డైరెక్టర్ ఆ మూవీకి బ్యాక్ బోన్. స్టోరీ, కాస్టింగ్, ప్రొడక్షన్ స్కెడ్యూలింగ్, ఎడిటింగ్ ఎలా ఉండాలి, సాంగ్స్ ఎలా ఉండాలి, లొకేషన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ డైరెక్టరే చెప్తాడు. ఒక మూవీకి ఆ డైరెక్టర్ శాలరీ బేసిస్ మీద వర్క్ చేస్తారు. మీరు అనుకోవచ్చు, ఇంత కష్టపడే డైరెక్టర్కి ఓన్లీ శాలరీయా అని. ఒక డైరెక్టర్ ఎంత కష్టపడి సినిమా తీసినా కూడా తన కష్టానికన్నా ఎక్కువ వెయిటేజ్ ఆ ప్రొడ్యూసర్ మూవీలో మనీ ఇన్వెస్ట్ చేసి తను తీసుకునే రిస్క్కే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. కొంతమంది పెద్ద డైరెక్టర్స్ ప్రాఫిట్ షేరింగ్ మీద వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ బడ్జెట్ 100 crores అనుకుందాం. ఆ మూవీ 120 crores కలెక్ట్ చేస్తే ఈ 20 crores మీద ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆ డైరెక్టర్ తీసుకుంటాడు. ఇన్ కేస్ ఆ మూవీ ఫ్లాప్ అయితే డైరెక్టర్కి ఏ డబ్బులు రావు. ఇప్పుడు మన హీరోస్ విషయానికి వస్తే మ్యాక్సిమం హీరోస్ ఒక ఫిక్స్డ్ శాలరీ మీద వర్క్ చేస్తారు. కొన్ని కేసెస్లో ఆ మూవీ హీరో ప్రాఫిట్ షేరింగ్ మీద వర్క్ చేస్తారు. ఆ ప్రాఫిట్ షేర్ 25 to 50% వరకు ఉండొచ్చు. ఇంకొన్ని కేసెస్లో హీరో ఒక ఫిక్స్డ్ అమౌంట్ అండ్ ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ షేరింగ్ మీద వర్క్ చేస్తారు. ఒక మూవీ రెడీ అయ్యాక ప్రొడక్షన్ హౌసెస్ ఆ మూవీని డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తారు. ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీని ఓటీటీ, సినిమా హాల్స్, టెలివిజన్ ఇవన్నిటికి రీచ్ అయ్యేలా చూసుకుంటారు. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ లైక్ మూవీ ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూటర్ రెస్పాన్సిబిలిటీ. కొన్ని కేసెస్లో ఈ ప్రొడక్షన్ హౌసెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసుకుంటాయి. ఇన్ కేస్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూటర్ వేరే వేరే అయితే వీళ్ళ మధ్యలో జరిగే డీల్స్ 3 types ఉంటాయి. మినిమం గ్యారంటీ రాయల్టీ. మీకు సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఎక్స్ అనే మూవీ తీయడానికి 100 crores అయింది అనుకుందాం. ఈ కేసులో డిస్ట్రిబ్యూటర్ ఒక మినిమం అమౌంట్ ప్రొడ్యూసర్కి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 50 crores. మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ మినిమం అమౌంట్ ప్రొడ్యూసర్కి వస్తుంది. మూవీ కలెక్షన్స్ 50 crores దాటిన తర్వాత ఎంత కలెక్షన్ వస్తే అంత అందులో ఒక పర్సంటేజ్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇస్తాడు. దీన్ని రాయల్టీ పేమెంట్స్ అంటారు. దీనివల్ల రిస్క్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్కి మధ్యలో స్ప్లిట్ అవుతుంది. అవుట్ రైట్ పర్చేస్. మనం సేమ్ ఎక్స్ అనే మూవీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ కేసులో డిస్ట్రిబ్యూటర్ ఎక్స్ అనే మూవీకి ఒక ఫిక్స్డ్ ప్రైస్కి కొనేసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి 120 crores ఇచ్చాడు అనుకుందాం. మూవీ హిట్ అయి ఎంత ప్రాఫిట్ వచ్చినా, మూవీ ఫ్లాప్ అయి ఎంత లాస్ వచ్చినా ప్రొడ్యూసర్కి సంబంధం ఉండదు. డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్. ఈ కేసులో ప్రొడ్యూసర్ ఒక డిస్ట్రిబ్యూటర్కి మూవీ డిస్ట్రిబ్యూషన్ మీద వచ్చిన కలెక్షన్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ యాజ్ అ కమిషన్ పే చేస్తాడు. ఇందులో రిస్క్ మ్యాక్సిమం ప్రొడ్యూసర్ది ఉంటుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ వేరే వేరే అయితే, ప్రొడక్షన్ హౌసెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కేసెస్లో డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ని సెపరేట్గా మెయింటైన్ చేస్తారు. హీరో డైరెక్టర్ ప్రాఫిట్ షేరింగ్ మీద వర్క్ చేస్తే వాళ్ళకి ప్రొడక్షన్ ప్రాఫిట్ మీద ఇన్కమ్ వస్తుంది, కానీ డిస్ట్రిబ్యూషన్ మీద వచ్చిన ప్రాఫిట్ నుండి రాదు. జనరల్గా ఒక మూవీ బడ్జెట్ ఫైనల్గా రిలీజ్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ కలిపి చెప్తారు. ఇప్పుడు
డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ సబ్ డిస్ట్రిబ్యూటర్స్ ని కలుస్తాడు. ఈ సబ్ డిస్ట్రిబ్యూటర్స్ ఏరియా వైజ్ ఉంటారు. ఈ ఏరియాస్ ని సర్క్యూట్స్ అంటారు. మన తెలుగు మూవీస్ ఎక్కువగా నిజాం, సీడెడ్, ఈస్ట్ అండ్ వెస్ట్ సర్క్యూట్స్ లో నడుస్తాయి. పాన్ ఇండియా అయితే ఇంకా చాలా అడిషనల్ సర్క్యూట్స్ ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్ ఈ సబ్ డిస్ట్రిబ్యూటర్స్ తో డీల్ సెట్ చేసుకుంటాడు. ఇప్పుడు ఈ సబ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ ఏరియాలో ఉన్న ఎగ్జిబిటర్స్ తో డీల్ చేసుకుంటారు. ఎగ్జిబిటర్స్ అంటే మన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అండ్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్. ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ లో మూవీ రిలీజ్ అయినప్పుడు ఒక టికెట్ మీద 70 to 80% సబ్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, 20 to 30% థియేటర్ ఓనర్కి వెళ్తుంది. మల్టీప్లెక్స్ కేసులో వీక్ వైజ్ రేట్స్ ఉంటాయి. వీక్ 1 లో ఫర్ ఎగ్జాంపుల్ 50-50 ఉంటే ఆ వచ్చే వీక్ సబ్ డిస్ట్రిబ్యూటర్ కి వచ్చే షేర్ తగ్గుతూ వస్తుంది. యూజువల్ గా మూవీస్ ఇనిషియల్ వీక్ లో నడిచినంత టైం గడిచినా కొద్ది నడవవు కాబట్టి మల్టీప్లెక్స్ మెయింటెనెన్స్ కాస్ట్లీ ఉంటుంది కాబట్టి మాక్సిమం షేర్ మల్టీప్లెక్స్ కి వెళ్తూ ఉంటుంది. మీరు టికెట్ కౌంటర్ లో నుండి కొన్న టికెట్స్ నుండి వచ్చే కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అంటారు. టికెట్ రేట్స్ ని బట్టి ప్రతి టికెట్ మీద 12 to 18% జీఎస్టీ గవర్నమెంట్ కి వెళ్తుంది. అన్ని థియేటర్ నుండి వచ్చిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో నుండి జీఎస్టీ తీసేశాక వచ్చిన అమౌంట్ ని నెట్ కలెక్షన్స్ అంటారు. ఈ నెట్ కలెక్షన్స్ మూవీ బడ్జెట్ కన్నా ఎక్కువ వస్తే ఆ మూవీ ప్రాఫిటబుల్ అని అర్థం. బాక్స్ ఆఫీస్ కలెక్షన్సే కాకుండా మ్యూజిక్ కంపెనీస్ మ్యూజిక్ రైట్స్ కొనుక్కుంటాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో డీల్ మాట్లాడేటప్పుడు మూవీ ఎంత తొందరగా రిలీజ్ చేస్తే ఓటీటీ కంపెనీస్ అంత ఎక్కువ మనీ ఇస్తాయి. ఒక్కసారి ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యాక డీల్ అయిపోయిన తర్వాత మూవీ ఎంత పెద్ద హిట్ అయినా కూడా థియేటర్స్ లో నడుస్తున్నా కూడా ఓటీటీలో రిలీజ్ అయిపోతుంది. దాన్ని ఏ రకంగా కూడా ఆపలేరు. మూవీ శాటిలైట్ రైట్స్ కి మనీ వస్తాయి. ఇంటర్నేషనల్ రిలీజ్ కేసులో ప్రొడ్యూసర్స్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ తో డీల్ చేసుకుంటారు. ఇలా అన్ని సోర్సెస్ నుండి వచ్చిన నెట్ కలెక్షన్స్ ని క్యాల్కులేట్ చేసి ప్రొడ్యూసర్ ఫైనల్ సెటిల్మెంట్స్ చేస్తాడు. ఇప్పటిదాకా జనరల్ గా మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పెద్ద హీరోస్, డైరెక్టర్స్, ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఇంకా ప్రొడ్యూసర్ మొదలైన నెగోషియేషన్స్ అయితే ప్రొడ్యూసర్ ది అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అదే చిన్న హీరోస్, కొత్త డైరెక్టర్, చిన్న ప్రొడ్యూసర్ అయినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఫస్ట్ ఆ మూవీ చూసి మూవీ ఎక్సెప్షనల్గా ఉంటే తప్ప అంత ఇంట్రెస్ట్ చూపియరు. అలాంటప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మూవీస్ని తక్కువ పర్సంటేజ్కి డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వడము, తక్కువ రేట్కి డిస్ట్రిబ్యూటర్కి అమ్ముకోవడం. ఎందుకంటే కొన్నిసార్లు ఎగ్జిబిటర్స్ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో ఎగ్జిబిటర్ ఎక్కువ పర్సంటేజ్ డిమాండ్ చేయొచ్చు. ఒక మూవీ ఫ్లాప్ అయినప్పుడు అందులో పనిచేసే యాక్టర్స్కి ఎక్స్పోజర్ వస్తుంది, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ ఆ మూవీ ప్రొడ్యూసర్కి మాత్రం అదొక చాలా పెద్ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది. పెద్ద హీరోస్ సినిమా చేస్తున్నారంటే చాలు డిస్ట్రిబ్యూటర్స్ మూవీ చూడాల్సిన అవసరమే లేదు, ముందే వెళ్ళి డీల్స్ చేసుకుంటారు. కొన్నిసార్లు పెద్ద హీరో మూవీస్ ఫ్లాప్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్య కేసులో ఆ మూవీ బాక్స్ ఆఫీస్ అంతా కలెక్షన్స్ రాలేదు. దానివల్ల డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది నష్టపోయారు. అందులో ఒక డిస్ట్రిబ్యూటర్ చిరంజీవి గారికి లెటర్ రాస్తే చిరంజీవి గారు ఆయనకు హెల్ప్ చేశారు. ఆ మూవీ ప్రొడ్యూసర్ కె నిరంజన్ రెడ్డి గారు ఆ మూవీకి సంబంధించిన ట్యాక్సెస్ పే చేసుకున్నారు. ఇలా పెద్ద హీరోస్ ఇన్ కేస్ ఏమైనా మూవీ ఫ్లాప్ అయి డిస్ట్రిబ్యూటర్కి నష్టం జరిగినా కూడా వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇలా హెల్ప్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ని ఎప్పుడైనా సరే వాళ్ళ గ్రిప్లో పెట్టుకుంటారు. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఒక 1000 మెంబర్స్ చూస్తూ వచ్చే కలెక్షన్స్ ఇవాళ మల్టీప్లెక్స్లో ఒక 250 మెంబర్స్ చూస్తూ వస్తున్నాయి. దీనికి రీజన్ హై టికెట్ ప్రైసెస్. ఇంతకుముందు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఒక పేదవాడు ఒక 10 రూపీస్ పెట్టినా సినిమాకి వెళ్ళగలుగుతుండే. కానీ ఇవాళ ఈ హై టికెట్ ప్రైసెస్ వల్ల మూవీ బాగుంటే కానీ లేదా ఒక పెద్ద హీరో మూవీ వస్తే తప్ప సినిమాకి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపివ్వరు. ఒక పెద్ద హీరో సినిమా విషయంలో అయినా సరే ఫ్యాన్స్ని పక్కకి పెడితే వేరే వాళ్ళు రివ్యూ చూస్తే కానీ మూవీకి వెళ్ళట్లేదు. నా విషయంలో ఒకప్పుడు నా దగ్గర 100 రూపీస్ ఉంటే నేను నా ఫ్రెండ్ కలిసి పక్క థియేటర్లో ఏ సినిమా ఉంటే ఆ సినిమా చూసి వస్తుండే. కానీ ఇవాళ అదే జేబులో డబ్బులు ఉంటే పోయి రెస్టారెంట్కి వెళ్ళి తిని హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ టికెట్ రేట్స్ అట్లున్నాయి. ఒక మూవీ బాక్స్ ఆఫీస్ అంటే థియేటర్స్లో ఫ్లాప్ అయినా కూడా అది ఓటీటీ ఆర్ టెలివిజన్ రిలీజ్ అయ్యాక చాలా హిట్ అవుతాయి. బాక్స్ ఆఫీస్లో ఫ్లాప్ అయిన సాంగ్స్ అండ్ లవ్ స్టోరీ చూసి జనాలు ఆరెంజ్కి, కామెడీ చూసి జనాలు కలేజం మూవీకి ఫ్యాన్స్ అయ్యారు.